బాలసుబ్రహ్మణ్యం గారికి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పొచ్చు సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక. అలాంటిది ఆయన ఎన్నో పాటలు పాడారు, ఎన్నో భాషల్లో. సో మరి ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం గారి కుమారుడు ఎస్పి చరణ్ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక సహాయ దర్శకుడిపై ఎస్పి చరణ్ అయితే కేసు ఫైల్ చేయడం మనందరికి తెలిసిందే. సో మరి ఈ క్రమంలో ఈ కేసుకి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం అయితే సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం. మరి చూడొచ్చు, బాలసుబ్రహ్మణ్యం గారికి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో, ఎన్ని పాటలు పాడారో మనందరికి తెలిసిందే. అలాంటిది ఆయన కుమారుడు ఎస్పి చరణ్ కూడా మంచి ఐడెంటిటీని అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఎస్పి చరణ్ చూసుకుంటే కనుక మొన్న ఒక సహాయ దర్శకుడి మీద ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. మరి ఆ కేసుకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే తమిళనాడు గవర్నమెంట్ నుంచి ఎస్పి చరణ్ కి అయితే ఒక సపోర్ట్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఈ విషయంలో మన స్టాలిన్ గారిని అభినందించాలండి. ఆ మధ్యకాలంలో వాణిశ్రీ గారి సమస్య కూడా అంటే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఒక స్థలం విషయంలో అది ఇప్పుడు కొన్ని కోట్లు అది వారు పరిష్కరించి వారికి ఇవ్వటం జరిగింది. అంటే ఒకళ్ళకి ప్రాబ్లం అని అంటే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ముందుకు రావటం అనేది ముదావహం. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఎస్పి చరణ్ అక్కడ ఒక ఇల్లు అద్దెకి ఇవ్వడం, ఆ ఫ్లాట్ ఒక తిరుజ్ఞానం అని ఒక సహాయ దర్శకుడు, తమిళ సహాయ దర్శకుడు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఆయన అద్దెకి తీసుకోవటం, 25 నెలలుగా అద్దె చెల్లించకపోవటం, సో తర్వాత దుర్భాషలాడడం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. అంటే సెలబ్రిటీస్కి కూడా కష్టాలు ఉంటాయి. నిన్న చూసారా, అనంతలక్ష్మి గారని హైదరాబాద్లో ఉంటారు, వారు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వారి ఇల్లు కూడా కబ్జాకు గురైతే బ్రాహ్మణ సంఘం వాళ్ళు విడిపించి ఆవిడకి విముక్తి కలిగించారు ఆ ఇంటికి. అలా అంటే ముందుకు రావాలి ఎవరో ఒకరు. ఎందుకంటే పాపం కొంతమంది ఇప్పుడు చరణ్ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ గట్టిగా దెబ్బలాడలేరు, అనంతలక్ష్మి గారు లాంటి వాళ్ళు అసలు దెబ్బలాడలేరు. అంటే నేను అనేది ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరో ఒకరు స్పందించాలి. ఆ విషయంలో మనం స్టాలిన్ గారిని అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే ఆయన ఇప్పుడే జర్నీ కూడా వెళ్ళొచ్చారు. ఆయన ఇంత బిజీలో కూడా ఈ విషయాన్ని పట్టించుకుని అతని చేత డబ్బులు ఇప్పించారో, మరి గవర్నమెంట్ తరఫున ఇప్పించారో మనకు అది న్యూస్ కరెక్ట్గా తెలియలేదు. కానీ మొత్తానికి ఆయన సమస్యను అయితే సాల్వ్ చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు ఎస్పి చరణ్. కొన్ని సందర్భాల్లో మనం ఒక పేరు వచ్చాక మనకి కొన్ని కష్టాలు వస్తాయి అనవసరంగా. అది మనం సరదాగా చేసినవి కూడా మనని జీవితకాలం వేధిస్తాయి. అట్లా కొన్ని సందర్భాలు జరిగాయి చరణ్ లైఫ్లో కూడా. ఆయన వాటిని అన్నీ అధిగమించి వచ్చారు. అంటే మనం ఫర్ గ్రాంటెడ్గా ఏది తీసుకోకూడదు. మంచిగా ఉన్నారు అనుకున్న వాళ్ళే మనకు ఎదురు తిరుగుతారు అనే సంఘటనలు చరణ్ విషయంలో జరిగాయి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా ఆ విషయంలో ముందుకెళ్ళి ఆయన సపోర్ట్ ఇచ్చి, కొడుక్కి జయలలిత గారు కూడా సపోర్ట్ ఇచ్చి. అంటే నేను అనేది ఏంటంటే సినిమా వాళ్ళు అనగానే మనం అన్ని నెగిటివ్ వేయకూడదు ముద్రలు. అలా చేశాడు ఇలా చేశాడు మనం చూడకుండా ఏది మాట్లాడలేం కదా, చూడకుండా మాట్లాడకూడదు కూడా. ఏదైనా ఉంటే మంచి చెప్పాలి మనం. సో చరణ్ మీరు అన్నట్టుగా చాలా మంచి గాయకుడు చెప్పాలంటే. అంటే మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేని లోటును తీర్చగలడు. కానీ అతనికి సరైన ప్లాట్ఫాము, తర్వాత సరైన గుర్తింపు ఇంకా రావాలి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే బాగా అవకాశాలు రావాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, అది ఎవరు కాదని అనరు. కానీ మంచి గాత్రం ఉన్నప్పుడు మీకు చూడండి, మనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం ఒక ఐడెంటిఫికేషన్ ఉంది ఆయనకి. ఆ ఐడెంటిఫికేషన్ ఏంటి? ఆయన ఏ నటుడికి ఎలా పాడాలో తెలుసు ఆయనకి. మనం ఆ నటుడి గొంతులాగానే భావిస్తాం మనం. ఇప్పుడు అది మిస్ అయింది. అలాంటి గాయకులు లేరు. ఆ లోటును పోడ్చగలరు ఎస్పి చరణ్. ఎందుకంటే అతని గాత్రం తండ్రి గాత్రం లాగానే ఉంటుంది. కొద్దో గొప్ప చిన్న తేడా ఉండొచ్చు, కానీ సంస్కారం కూడా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఎలా ఉంటే మనకు ఎందుకండి, మనం ప్రతిదీ అదే చెప్తున్న భూతద్దంలో చూడొద్దు. ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హౌ దే ఆర్ బిహేవింగ్, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కళని ఎలా ప్రదర్శిస్తున్నారు, అవి చూసుకోవాలి మనం. ఆ విషయంలో మనం మొన్న కూడా చెప్పుకున్నాం, ఎస్పి శైలజ గారు కావచ్చు, ఎస్పి పల్లవి కావచ్చు, చరణ్ కావచ్చు, అందరూ కూడా చాలా హంబుల్గా ఉంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు తల్లిదండ్రులకి, అన్నగారికి శైలజ గారు ఇస్తారు. అందుకని మనం అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని మనం
అంటే మంచి జరగాలని కోరుకోవాలి. స్టాలిన్ గారు చేసిన పని చాలా బాగుందండి. అంటే ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా అది పెద్ద విషయం కదా. మీకు ఆస్తులు ఉన్నాయి కదా ఏంటిది అంటే ఎవరిని బాధ పెట్టకూడదు కదా. మేడం ఇంకొకటి అంటే సినీ సెలబ్రిటీస్ని ఇట్లాంటి వాటిల్లో తలదూచుకొని ఇలాంటి వాటిల్లో క్యాచ్ చేసుకొని నెగిటివ్గా పోర్ట్రే చేస్తుంటారు కొంతమంది. అంటే ఏంటంటారు, ఎందుకు అలా నెగిటివ్ పోర్ట్రే చేయడానికి రీజన్ ఏంటంటే? ఏం లేదండి, అదొక ఆనందం అంతే, మానసిక ఆనందం అంటారు అది. అంటే నాకు వాళ్ళు తెలుసు ఇలా జరిగింది. ఇప్పుడు మీరు చెప్పే విధానంలో కూడా చూడండి, కొన్ని వాయిస్లు ఇలాగ ఏదో ఒక ఏమంటారు డిటెక్టివ్ స్టోరీస్ చదివినట్టుగాను, లేకపోతే ఏదో ఒక హత్య జరిగినప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి వీడియోలు, క్రైమ్ రిపోర్టింగ్, అదేంటో గంభీరంగా అలా ఉండాలి ఆ వాయిస్. వాళ్ళు కూడా ఇలాగా ఒక కోపంగా చదవటమే అట్లా చదువుతారు. అంటే మీకు ఆ ఫీల్ రావడం కోసం, ఎదురువాడికి వస్తుందో లేదో ఫీల్ మనకు తెలియదు, కానీ వాళ్ళైతే ఫీల్ అయ్యి చదువుతారు. అట్లాగా ఇలాంటి స్టోరీస్ చెప్పడంలో ఒక ఆనందం అనమాట. ఇంకొకటి ఏంటంటే నాకు వాళ్ళు చాలా క్లోజ్ సుమా అని చెప్పుకోవటానికి కూడా ఉంటుంది. తర్వాత ఏదో నేను అక్కడ ఉండి చూసినట్టు అట్లా మాట్లాడే జర్నలిస్టులు కూడా నాకు తెలుసు. అక్కడ నిజంగా అలా జరగకపోయినా అబద్ధాలు చెప్పిన జర్నలిస్టులు కూడా నాకు తెలుసు. అంటే వాళ్ళు అదొక ఐడెంటిటీ లాగా చేసుకుంటారు. జనాలకు కూడా అలా కథలు చెప్పే వాళ్ళు నచ్చుతారు. మీరు కూర్చోపెట్టి కథలు చెప్తుంటే బాగా వింటారు వాళ్ళు. అన్ని అబద్ధాలే ఉంటాయి అందులో. నేను అక్కడ ఉన్నాను, ఇంతకీ అతను అక్కడ ఉండడు, ఎవడో రిపోర్టర్ దాన్ని రిపోర్ట్ చేస్తాడు, అది తను చేసినట్టు చెప్పుకుంటాడు. అలా అన్నమాట. అంటే ఒక ఆనందం, ఒక మానసిక ఆనందం వాళ్ళకి. అంటే నాకు వాళ్ళు చాలా బాగా తెలుసు, అక్కడ నిజంగా ఇలా జరిగింది అని మనం నమ్మించే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అది నచ్చుతుంది, కొంతమంది దాన్ని ఎంజాయ్ చేస్తారు, చేసి స్ప్రెడ్ చేస్తారు, అక్కడితో ఆగరు, అది సమస్య. కాబట్టి ఇవన్నీ కూడా ఒక జాడ్యాల్లాగా, ఒక రుగ్మత అంటాం కదా, అట్లాగా అనమాట. ఏది ఏమైనా ఎస్పి చరణ్ కెరీర్ ఇంకా ముందుకు వెళ్ళాలండి. తను ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఇంకా తప్పులేదు, తండ్రి పేరు చెప్పుకుంటే తప్పే ఉంది. అంత మంచి లెజెండ్ కొడుకు అయినందుకు ఇబ్బంది పడకూడదు, సిగ్గుపడకూడదు. హీ హ్యాస్ టు క్యారీ హిస్ ఫాదర్స్ నేమ్ ఆల్సో, అండ్ ఎట్ ద సేమ్ టైం తనకి అంటూ ఒక పేరు తెచ్చుకోవాలని మనం కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.